నమస్తే, వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నేను విజయ్. అప్డేట్స్ చూద్దాము. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామంలోని ఎజోలా ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. భారీగా మంటలు ఎగిసిపడడంతో దోతిగూడెం, అంతమగూడెం గ్రామాల ప్రజలు భయంతో ఉలిక్కిపడ్డారు. ప్రమాదంలో 2 చనిపోగా 10 మంది పైగా గాయపడ్డారు. అయితే ఇటు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అయితే ఇదే కంపెనీలో 3 నెలల వ్యవధిలోనే రెండోసారి ప్రమాదం జరగడం పైన గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, పీసీబీ అధికారులు కంపెనీలపైన చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రీసెంట్గా బిగ్ టీవీ సిట్ కూడా దీనిపైన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో స్టోరీ ప్రసారం చేసింది. అసలు వరుస ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, కంపెనీలో భద్రతా చర్యలు ఉన్నాయా, అధికారుల పర్యవేక్షణ ఎలా ఉంది అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మారింది. రైట్, దీనికి సంబంధించి ప్రమాదానికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నల్గొండ నుంచి రమేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ రమేష్, అసలు ఈ ప్రమాదం ఏ సందర్భంలో, అంటే ఏ టైంలో జరిగింది? ఇప్పటికే 2 చనిపోయినట్టుగా తెలుస్తా ఉన్నారు. బట్ ఇప్పుడు కంపెనీ రియాక్ట్ అయిందా దీనిపైన? రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు ఆ గ్రామస్తులంతా నిద్రపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 3 నెలల వ్యవధిలోనే ఇది ఒక రెండో ప్రమాదం అని చెప్పొచ్చు. కంపెనీలో అప్పుడు షిఫ్ట్ ముగించుకొని ఆ షిఫ్ట్ దిగుదామనుకున్నటువంటి సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ షిఫ్ట్ సమయంలో మొత్తం 21 మంది కార్మికులు కూడా పనిచేస్తున్నారు. అక్కడ 2 తీవ్ర గాయాలతో 2 చనిపోవడం జరిగింది. మరొక 4 కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. వారంతా కూడా హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, సేఫ్టీ మెజర్మెంట్స్ లేకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ఇక్కడ ఎజోలా ఫార్మా కంపెనీలో 3 నెలల వ్యవధిలోనే ఇది రెండో ప్రమాదంగా చెప్తా ఉన్నారు గ్రామస్తులు. బట్ ఇక్కడ పీసీబీ అధికారులు అసలు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారా లేదా? రైట్, పూర్తిగా ఇది అధికారుల తప్పిదమని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో 3 నెలల క్రితం ప్రమాదం జరిగిపోయి కూడా అప్పుడు సూపర్వైజర్ చనిపోయారు. అప్పుడు చనిపోయినటువంటి సమయంలో కూడా రియాక్టర్ పేలుడే ప్రమాదానికి కారణమైంది. మళ్ళీ ఇప్పుడు రియాక్టర్ పేలింది. తరచూ రియాక్టర్లు పేలడానికి కారణం ఏంటి? రియాక్టర్లు పేలడానికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే ఉందో అది వాల్స్ దెబ్బతినడం, వాల్స్ ప్రెషర్ తట్టుకోలేక వాల్స్ దెబ్బతినడం, అదేవిధంగా సేఫ్టీ మెజర్మెంట్స్ ఏదైతే అలారం సిస్టమ్ ఉంటుందో దానికి కూలింగ్ ఎంత టెంపరేచర్ అవసరం ఉంటుందో అది ఆటోమేటిక్ గా అలారం పనిచేయాలి. ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోవడం వల్లనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్న జరిగినప్పుడు ప్రమాదం జరిగినప్పుడే అధికారులు ఆ కంపెనీకి వెళ్ళి కూడా ఎందుకు జరిగిందని విచారణ చేసి చర్యలు తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు ప్రమాదం జరిగి ఉండేది కాదు. 2 కార్మికులు కూడా ఏపీకి సంబంధించిన వారు, మరొక 10 మంది కూడా గాయాలు కావడం జరిగింది. భారీ శబ్దంతో, రియాక్టర్ పేలుతో భారీ శబ్దంతో చుట్టుపక్కల అంతమగూడెం కానీ, దోతిగూడెం కానీ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా భయభ్రాంతులకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గాయపడినటువంటి వారి పరిస్థితి ఎలా ఉంది రమేష్? వారికైతే తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఎందుకంటే మనము కాలిన గాయాలంటే మామూలుగా 20%, 30% గాయాలు కాలితేనే ఎంతో సీరియస్ అని చెప్పవచ్చు. మొత్తం వారు ఆ మంటకు, ఆ వేడికి, ఆ గాయాలకు తట్టుకోలేక వారు విలవిలన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దగ్గరలోనే అక్కడ హైదరాబాద్ సన్ రైజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం కంపెనీ యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కంపెనీ పెద్ద ఆందోళన కూడా నిర్వహించే అవకాశం అయితే కనపడుతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్. మొత్తంగా ఇటు నల్గొండ జిల్లా, ఇటు దానికి సంబంధించి ఏదైతే ఎజోలా కంపెనీకి సంబంధించి, ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి ప్రమాదంలో 2 చనిపోగా మరొక 10 మందికి తీవ్ర గాయాలైనట్టుగా అయితే తెలుస్తూ ఉంది. వచ్చినాయి ఒక్కటన్నా